ఐఎమ్ సిహెచ్ విజయరావు ఐపీఎస్, ఏఎస్పీ రంపచోడవరం. మనము ఈరోజు ఒక మారుమూల గ్రామానికి వచ్చాము. దీని పేరు కుసుమరాయ్. అది గంగవరం మండలంలో బాగా వెనుకబడ్డ గ్రామం. దీనికి వచ్చాము. ఇక్కడ ఉన్న గ్రామస్తుల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో సాక్షి విఐపి రిపోర్టర్గా వాళ్ళు ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నాం. మీ పేరేమండి? నా పేరు సూర్యరావు అండి బాబు. సూర్యరావు అండి. సూర్యరావా? అయ్యా. ఓకే. మీ వయసు ఎంత? 70 అండి. మీ ఊర్లో గల ప్రాబ్లం సమస్యలు ఏంటి? సమస్యలు ఏమన్నాయి బాబు, కొంత మొదలుగా అట్లా ఉంటున్నారా, మరి అలాంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటున్నాయి. అయితే ఇబ్బందులు అంటే ఈ మధ్యన ఈ పెన్షన్ రాక అలాగే పడ్డారా, మళ్ళీ పెన్షన్ ఇచ్చారండి. ఈ మధ్య మళ్ళీ 2,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా వికలాంగులకి ఏమో కొంతమందికి ఏమో 1,500 వస్తాయన్న వాళ్ళకేమో 1,500 రోడ్డు లేదు, లేకపోతే కరెంట్ లేకపోవడం, వాటర్ లేకపోతే రోడ్డు ఏమో అది అవ్వలేదండి. ఆ రోడ్డు కూడా అవ్వలేదండి. ఆ రోడ్డు మీద ఓట నీటి మీదే నడుస్తున్నారండి. మళ్ళీ ఆ పైన రోడ్డు కూడా కడకేమో వేస్తామని అన్నారండి. జయగారి గట్రా వచ్చారు, మరి ఎందుకో ప్రాబ్లం అది ఆపేసారండి. అలాగే ఆపేస్తున్నారండి. ఈ ఊళ్ళో పనులు మా ఊరికి మరి ఆ మంచినీళ్ళు మా బోర్లో వస్తున్నాయండి. అయితే పైనుంచి మట్టు మాత్రం ఆ బోర్ వస్తలేదు. కరెంట్ ఉందండి. అందరికి ఇళ్ళు ఉన్నాయండి. తాట కొంపలు గట్రా ఉన్నాయండి. బస్సు వస్తలేదండి. మేము చెప్తాము. ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వస్తుంది మీకు. ఓకే. నమస్తే అండి. నా పేరు సిహెచ్ బాపనమ్మండి. ఇంటర్మీడియట్ చదివానండి. అయితే ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యానండి. జాబ్స్ రావడం కోసం ఎదురుగా ఉంది. జాబ్ రాలేదు. ఇంటర్మీడియట్ అయ్యిందండి. నర్సింగ్ చేశానండి 2 years. అయితే జాబ్స్ కోసం నర్సింగ్ కోర్స్ అయిపోయిందమ్మా? అయింది సార్. 1 month చేశానండి డ్యూటీ ఇక్కడ గంగవరంలో. అయితే ఈ గొడవల్లో ఉన్నాయనేసి మాన్పించేశారు సార్. ఏం చేస్తారా మీ భర్త? మా కూలి పని చేస్తారు సార్. దానివల్ల మానేసి ఖాళీ ఉన్నాను. మీ ఊర్లో మంచినీళ్ళు వస్తున్నాయా? వాటర్ వస్తుంది సార్. అయితే అందరికి ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మందికి ఓట్లు ఎక్కేసి ఉన్నాయండి. దానివల్ల చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. మలేరియా సమస్య వాటి గురించి మన డాక్టర్స్ అంటే కొద్ది ఎవరు పెద్దగా రావట్లేదు సార్. వెళ్ళేవలసి ఉంటే మా వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారండి. మేము చెప్తాం, వస్తారు. అలాగే సార్. నమస్తే. మాది ఈ ఊరేనండి. మేము ఎస్సీలుగా పుట్టినప్పుడు నుండి ఇక్కడ ఉన్నామండి. కనీసం గవర్నమెంట్ వారు మమ్మల్ని గుర్తించి మాకు ఇల్లు ఇస్తే మేము చాలా సంతోషిస్తామని అనుకుంటున్నామండి. గవర్నమెంట్ ఆఫీసర్ గా మీకు మీ వెనకాల మేము ఉన్నాం. మీకు అంతా సపోర్ట్ చేస్తాం. అలా సార్. ఓకే. అలా సార్. ఓకే. అలా సార్. మీ పేరు? మీ ఊరి పేరేమి? కుసుమరాయ్ అండి. కుసుమరాయ. మీ ఊరికి మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయండి. వెరీ గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఇల్లు ఉన్నాయా? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవండి. ఓకే. ఇక్కడ బస్సు వస్తుందా? బస్సు రావట్లేదు. ఓకే. మేము డిపో మేనేజర్ గారికి చెప్తాం, వస్తుంది. అలాగండి. ఓకే. మీ పిల్లలంతా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. స్కూల్స్ అన్ని ఉన్నాయి కదా, బడి గిడి అన్ని ఉన్నాయండి. ఓకే. గంగవరం మండలంలో కుసుమరాయ్ అనేది ఒక గ్రామం. మన ఇదంతా కూడా రంపచోడవరం సబ్ డివిజన్లో వస్తుంది. చాలా మారుమూల గ్రామం. ఇక్కడ వృద్ధులు దగ్గర నుంచి యువకులు అంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ప్రభుత్వం అందించిన పథకాలు సహాయాలు అన్నీ అందుతున్నాయని చెప్తున్నారు. అంటే బస్సు ఫెసిలిటీ ఒకటి కల్పించమని అడుగుతున్నారు. మేము డిపార్ట్మెంట్ తరఫు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన గోకవరం బస్ డిపో కానీ, రంపచోడవరం బస్ డిపో మేనేజర్ని కానీ రిక్వెస్ట్ చేసి త్రూ ప్రాపర్ ఛానల్ ఈ ఊరికి బస్ సదుపాయం కల్పించే ఏర్పాటు మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈరోజు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మనంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలకి వెసల్స్, యువకులకి క్రికెట్ కిట్స్, అలాగే వాలీబాల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అండ్ ఇది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా వాళ్ళంతా కూడా మనతో సహకరించి అంటే ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడతారో వాళ్ళ వైపు తిరగకుండా వీళ్ళు జీవితంలో ప్రభుత్వం అందించే అన్ని ఫలాలు అందుకుని ప్రయోజనులుగా భారత పౌరులుగా తయారవుతారని ఉద్దేశిస్తూ ఇది నిర్వహించడం అనేది. ఈ కార్యక్రమానికి గంగవరం
పోలీస్ స్టాఫ్ వారు, అడ్డదిగల పోలీస్ స్టాఫ్ వారు, రంపచోడవరం సబ్ డివిజన్లోని అంతా పోలీస్ సిబ్బంది, మీడియా వారికి కూడా అందరికీ సహకరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.